నుంచి అంతెందుకు మీరు మర్చిపోయారు. మీరు అసలు ఏమంటారంటే ఆయన ఏదో పెద్ద ఒసామా బిన్ లాడెన్, ఆయన ఎవరో వచ్చి వాళ్ళు అసాసినేట్ చేసేస్తారన్నట్టుగా అసలు ఎంత పెద్దగా గ్రిల్స్ అవేవో పెట్టుకున్నాడు చూసారా మీరు? 10 కోట్లు. 10 కోట్లు ఎవరి డబ్బులు అవి? ఎవరి డబ్బులు అవి? లెక్కేయండి ఇప్పుడు. మీరు ఇప్పుడు నాకు ఇక్కడ కూర్చొని చెప్పిందే 10 కోట్లు, 500 కోట్లు, రిషికొండ ప్యాలెస్ ఇదో 1.5 ఏసీ కూడా 1.5. మరి అయిపోయింది. సరదాగా కోట్లు ఇలా 45 కోట్లు ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే సరదాగా. అది కూడా దాంతో పాటుగా ఈ ముఖ్యమంత్రి గారు అంటే అప్పటి ముఖ్యమంత్రి గారు మహా ఏమంటారు అని అంటే నిరుపేద సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వారి పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలకు కూడా ప్రజాధనాన్ని ఉపయోగించి ఇక్కడ అక్కడ కూడా కాదు, మళ్ళా కర్ణాటకలో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో కూడా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేయించారు 1000 కోట్లు పెట్టి. అదే మొన్నేమో ఇలానే ప్రశ్న అడిగితే అంటే అండి 403 కోట్లు మాత్రమేనండి ఒక పర్టిక్యులర్ ఛానల్కి, ఒక పర్టిక్యులర్ పేపర్కి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్, మిగతా అన్నీ కలుపుకొని. సో ఇలా దెర్ ఇస్ నాట్ వన్ థింగ్ దట్ వీ కెన్ టాక్ అబౌట్. నేను ఇందాక అన్నాను చూసారా, మీరు మర్చిపోలేరు. ఎందుకు మిమ్మల్ని వీడకుండా ఒక నీడలాగా ఉంటాను, ఒక దరిద్రమైన నీడలాగా నేను ఎందుకు ఉంటాను అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే కాదేది అవినీతికి అనర్హం. సరిహద్దు రాళ్ళకి 700 కోట్లు. అదే నేను మర్చిపోయాను, బాగా గుర్తు చేశాను. సరిహద్దు రాళ్ళకి ఆ దిక్కుమాలిన దిష్టి బొమ్మకి ఇప్పుడు ఏం చేస్తారు? అవి ఆ దిక్కుమాలిన దిష్టి బొమ్మకి 700 కోట్లు ఏం చేస్తారు? వీటిని ఏం చేస్తామండి? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు 500-600 కోట్లు పెట్టి సార్ సమాధులు కట్టాలండి ఆ రాళ్లతోటి. ఏంటి జగన్మోహన్ రెడ్డిగా? అసలు మొత్తం పార్టీకే సార్ నాకు అర్థం కాదు సార్. ఎన్ని సార్ 700 కోట్లు పెట్టి 76 లక్షలు సార్. 76 లక్షల సమాధులు ఎక్కడి నుంచి కడతాను సార్? మళ్ళీ అదో తలనొప్పి మనకి. ఆ ముఖార విందం ఒకటి ప్రింట్ చేయటం దాని మీద. ముఖార విందం మీరు ఇంకా బాగా మాట్లాడుతున్నారు. నేను దిక్కుమాల దిష్టి బొమ్మ అన్నా నేను. మీరు ఇంకా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఆ దిక్కుమాల దిష్టి బొమ్మను పెట్టుకొని మేము ఇంకా అదే చూడండి ఏమంటారు అని అంటే ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్ర ప్రజలు చేసుకున్నది గత 5 సంవత్సరాల్లో ఎక్కడికి పో అదే దిక్కుమాల దిష్టి బొమ్మలు. పోనీ నా పొలం నా ఇష్టం, నేనేదో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆ పాస్ బుక్లతో సహా వాటి మీద దిక్కుమాల దిష్టి బొమ్మలే. సరే వేసేదన్నా పోనీ వాళ్ళకి ఏమన్నా రూపాయి ఇచ్చావా నువ్వు అంటే అది లేదు, ఏదీ లేదు కదా. నేను ఇందాక చెప్పినట్టుగా కనీసం మొన్న వాళ్ళ పార్టీ కార్యకర్త ఒక ఆయన ఎవరో చనిపోయారు, చంపేశారు. దిస్ ఇస్ అ పొలిటికల్ మర్డర్. The law and order situation in the state is going on a very negative trend. This, that అని చెప్పి పాపం again if you ask me questions it's a very lengthy question, I cannot answer అని చెప్పి నవ్వుతారండి. నిజమే ఇదంతా. ఆ నేషనల్ మీడియా ముందర పరువు తీసుకున్నాడు మళ్ళా పోయి. ఇలానే మీలాంటి అత్యుత్సాహం కలిగినటువంటి ఒక జర్నలిస్ట్ అక్కడికి వచ్చి సార్ మీరు 36 మంది చనిపోయారని చెప్తున్నారు కదా సార్, చంపేశారని చెప్తున్నారు కదా సార్, ప్లీజ్ మాకు పేర్లు ఇవ్వరా అన్నాడు. ఇట్స్ అ లెంతీ క్వశ్చన్, ఐ కెనాట్ ఆన్సర్ ఇట్ నౌ, కమ్ విల్ హావ్ లంచ్ టుగెదర్ అన్నాడు. అంటే నేను ఎందుకంటున్నా అంటే అంత మాట్లాడిన రషీద్కి సంబంధించినటువంటి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాడు, మాట్లాడాడు. పోయి వాళ్ళ కుటుంబాన్ని లిటరల్గా ఇవాళ రోజున నడి రోడ్డు మీద వాళ్ళని పెట్టి రాజకీయం చేశాడు. శవ రాజకీయం చేశాడు. అదే చెప్తున్నా, శవ రాజకీయం చేశాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి కూడా నేను శివరాజకీయం చేస్తానని చెప్పి ఇక్కడ పోగొట్టుకున్న పరువు చాలదన్నట్టుగా ఢిల్లీ వేదికగా కూడా పోయి అక్కడ కూడా పరువు పోగొట్టుకున్నాడు. పోనీ ఇంత చేసావు కదా, కనీసం ఆ రషీద్ కుటుంబ సభ్యులకి రూపాయి ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి అని అన్నాం అనుకోండి, మనం అడిగామనుకోండి, మొహం చాటేసి వెళ్ళిపోతున్నాడు. ఎన్నికల సమయంలో కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, ఎన్నికల సమయంలో కూడా ప్లీజ్ మీ శవం కొంచెం అప్పిచ్చారంటే మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేసి వస్తాము, మీ శవాన్ని మళ్ళీ మీకు గంటలో అప్పు చెబుతామని కూడా మాట్లాడారు. చూడండి సార్ ఇక్కడ మన ఈయన బోడప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే ఒక్క నిమిషం పవన్ గారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీకు గుర్తుండుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా సందర్భాల్లో ఒక వైరస్ అని అడిగారు అని చెప్పారు. జగోనా వైరస్ అది. ఎందుకో చెప్తాను నేను. ఆ వైరస్ ఇవాళ ప్రజల్ని 5 సంవత్సరాలు పట్టి పీడించింది. దాని సైడ్ ఎఫెక్ట్స్ పేరు చెప్పండి. జగోనా వైరస్ అది. దాని సైడ్ అంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు యూజువల్లీ అండి మీరు ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనం మళ్ళీ రీకూప్ అవ్వాలి, మనం మళ్ళీ హెల్దీ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ చాలా రోజులు విల్ బి ఫేసింగ్ దెమ్ అనమాట.
ఇప్పుడు కరోనా వచ్చిందండి, కరోనా వచ్చినప్పుడు ఏమైంది, ఆ టైంలోనే మనం ఫేస్ చేయడం కాదు, తర్వాత కూడా కనీసం ఒక 3-4 నెలలు మనకి మళ్ళీ రీకూప్ అయి హెల్దీ అవ్వాలంటే ఒక 3-4 నెలలు పట్టింది ఒక్కొక్కరికి పాపం. సో అలా ఈ ఏదైతే ఒక దరిద్రపు వైరస్ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పట్టి పీడించిందో, రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడించిందో, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అందుకనే ఆ భూతాన్ని తరిమి కొడదాం. వైరస్ని వాళ్ళ రోజున ప్రజలు వదిలించుకున్నారు, కానీ ఆఫ్టర్ మాత్ కూడా ఉంది కదా, ఇంకా వాటన్నిటినీ కూడా మనం ఇవాళ రోజున ఫేస్ చేస్తున్నాం. బట్ వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా మింగిన ప్రతి ఒక్క రూపాయిని వడ్డీతో సహా కక్కిస్తాం, మామూలు కాదు. అందుకే ఎక్కడ వడ్డీతో సహా కక్కిస్తామనో ఏంటో మరి ఆ భయం ఏంటో తెలీదు, లేకపోతే అక్కడ ఏదైతే దోచుకున్నాడో ఆ ల్యాండ్లను కాపాడుకోవడం కోసమో నాకు తెలియదు. గౌతమ్ గారు చెప్పాలి, ఎందుకనంటే నాకు తెలిసి ఈవెన్ బెంగళూరుకి సంబంధించి కూడా చాలా ఆరోపణలు వచ్చున్నాయి. ఎన్నో ఎకరాలు ఆయన అక్కడ కూడా బినామీల పేర్ల మీద ల్యాండ్స్ పెట్టారు అక్కడ కూడా. రైట్. ఒక్కసారి జనసేన పార్టీ నుంచి రాయపాటి అరుణ గారు జాయిన్ అయ్యారు.